సుబ్బు, గుర్తుంది కదా? మీ అమ్మకి ఆలోచించే అవకాశమే ఇవ్వకుండా ఈ కాగితాల మీద సంతకం పెట్టించాలి. 1 సెకండ్. నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో లోపల చూద్దు గాని. నీ మీద నాకు నమ్మకం ఉంది సుబ్బు, కానీ మా అక్కని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. మనకు కావాల్సింది మా అమ్మ సంతకం. మీ అక్కతో పనే ఉంది, నేను చూసుకుంటాను. పద. పార్వతమ్మకి మిషన్ కింద చెయ్యిపడి సూది గుచ్చుకుని ఎముక చిట్లిందంట. రావడానికి కారణం ఏం చెప్పాలా అనుకుంటున్నాను. మంచి కారణమే దొరికింది. పదండి. అమ్మా, స్కూల్లో చిన్న పనుంది, కరస్పాండెంట్ గారితో మాట్లాడొస్తాను. అలాగేరా, జాగ్రత్తగా వెళ్ళరా. అల్లుడు, అక్క గురించి నువ్వు ఆలోచించమాకు, మేము చూసుకుంటాంగా. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సరే అమ్మా. సుబ్బు, పద. అమ్మా, అమ్మా, ఎలా ఉందమ్మా? చేతికి దెబ్బ తగిలిందంటగా? ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య గారు? మీకిలా జరిగిందన్న విషయం ఎవరో చెప్తే గానీ మాకు తెలియలేదు. అమ్మా, ఒక్క మాట నాకు కాల్ చేసి చెప్పుండొచ్చు కదమ్మా. ఇలా జరిగిందని తెలియగానే వెంటనే బయలుదేరి వచ్చేసానమ్మా. ఊరికే రారు మహానుభావులు. గాయమైందని చూద్దామని వచ్చారా, లేదా కొత్త గాయం చేద్దామని వచ్చారా? మావయ్య, అలా మాట్లాడుకో. ఏదో బ్రతకడానికి బయటికెళ్ళాను, అంత మాత్రాన మా అమ్మ మీద నాకు ప్రేమ లేనట్ట? పిన్నికిలా ఉంటే బయటికి వెళ్తున్న మీ పెద్దల్లుణ్ణి వదిలేసి తల్లికి బాలేదని తెలియగానే పరుగునొచ్చిన సుబ్బునంటారేంటి మీరు? లేని బాధ్యతలు మీదేసుకోవద్దు అంటే సుబ్బు వినడు. నిధి, మనం వచ్చింది మా అమ్మని పలకరించడానికి. అలా అని మీ మావయ్య గారు అనుకోవడం లేదు కదా. గణపతి, వాళ్ళు వచ్చిన పనులు చూసుకుంటారు కానీ నీకు పనుందన్నావు కదరా, నువ్వు వెళ్ళు. అంతేనా? అదేనా మర్యాద? వచ్చిన వాళ్ళని చూసుకోకుండా మీ పనులు మీరు చూసుకుంటారా? ఇదేనా మీరు మాకిచ్చే గౌరవం? సుబ్బు, నీ మాట విని రావడం తప్పైపోయింది. వదినా, లేకపోతే ఏంటి? అక్కడ మీ నాన్నకి బాలేకపోయినా ఇక్కడ అమ్మకి బాలేదు వెళ్ళాలి అని అంటే అక్కడ మీ అన్నయ్యని మీ నాన్న దగ్గర పెట్టొచ్చాం. ఈ ఇంటికొచ్చాక మా అక్క మర్యాదలు మర్చిపోయినట్టుంది. నిధి, మర్యాదలేం చేస్తారులే. పండగ పూట కూడా పాత చింతకాయ పచ్చడే అని. ఆదివారం కాబట్టి ప్రత్యేకంగా ఏముంటాయి? కనీసం వచ్చిన వాళ్ళని తిన్నారా తింటారా అని కూడా అడగకుండా మీ అన్నయ్య దారిన మీ అన్నయ్య వెళ్ళిపోతున్నాడు. ఇదేం మర్యాదని కదా? ఏంటక్క నువ్వు? మనం తినడానికి వచ్చామా ఏంటి? అమ్మకి బాగోలేదని తెలిసింది కాబట్టే ఇక్కడికి వచ్చాం. మా అమ్మని చూశానుగా, నాకది చాలు. చేతికి ఇంత కట్టు కట్టారంటే పెద్ద దెబ్బే తగిలినట్టుంది. ఏమండి, వెళ్ళేమైనా తీసుకొద్దాం పదండి. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? అసలు మిషన్ కింద చెయ్యేలా పెట్టావమ్మా? చూసుకుని కదా పనిచేయాలి. వారిని
లేని ప్రేమలు నటిస్తున్నారు. ఇది చూడడం మన వల్ల కాదు. ఏంటమ్మా, నా మీద కోపంగా ఉందా? నన్ను క్షమించమ్మా. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయానని నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. కానీ ఏం చేయమంటావమ్మా? నేను నీది ఇక్కడే ఉంటే అన్నయ్యకి భారమే కదా. పెళ్లి కాకముందంటే సరేనమ్మా, పెళ్ళయ్యాక కూడా భారంగా ఉంటే ఎలా చెప్పు? అందుకే నా సొంతంగా నేను బతకాలి, నా భార్యని బతికించుకోవాలని మాత్రమే బయటికెళ్ళాను. అలా వెళ్ళడం అప్పుడు మీకు బాధగా అనిపించుండొచ్చు. కానీ నేను ప్రయోజకున్నైతే ముందు సంతోషపడేది నువ్వే కదమ్మా. సుబ్బు కూడా మీ పెద్దబ్బాయి లాగానే ఆస్తిని ఆశించకుండా తన కాళ్ల మీద తను నిలబడాలని చూస్తున్నాడత్తయ్యా. నువ్వు ప్రయోజకుడివైతే అంతకంటే నాకు కావాల్సింది ఏముంటుంది చెప్పు? అది ఏ తల్లికి సంతోషంగా ఉండదు చెప్పు? అంటే నా మీద నమ్మకం ఉన్నట్టే కదమ్మా. ఓ బిడ్డ మీద తల్లికి మించిన నమ్మకం ఎవరికుంటుందిరా? అదిగో, నీ నమ్మకం నిలబెట్టాలనే మొదటిసారిగా నేను బిజినెస్ చేయబోతున్నాను. నా బిజినెస్ బాగుండాలని నువ్వు ఆశీర్వదించాలి. ఏం బిజినెస్ రా? రియల్ ఎస్టేట్ అమ్మా. ఇప్పుడు ఆ వ్యాపారం చాలా బాగుంది. పెద్ద వ్యాపారమే. మరి పెట్టుబడి ఎక్కడిది? మనది మాట పెట్టుబడి అమ్మా. కొనేవాడికి అమ్మేవాడికి మధ్యలో మనం ఉంటాం అంతే. ఓ, ఇప్పుడు చాలా మంది ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఆదాయం చాలా బాగుంది. సరే, మంచిదే కదా, జాగ్రత్తగా చేసుకో. చేస్తాను గాని అవతలి వాళ్ళకి నమ్మకం కోసం తల్లిగా ఒకే ఒక్కటి షూరిటీ సంతకం పెడితే చాలు. మీరు పెట్టే సంతకమే సుబ్బుకి మీరిచ్చే ఆశీర్వాదం అత్తయ్యా. నా పిల్లలు బావుండాలి అన్నారు, మరి తల్లిగా తన బాగు కోసం సంతకం చేయాలి. మీ సంతకంతో మీ అబ్బాయి జీవితమే మారిపోతుంది అత్తయ్యా. మీరంతగా చెప్పాలా? నా కోసం అమ్మ ఏదైనా చేస్తుంది. అలాంటిది నేను బాగుపడతానంటే ఒక్క సంతకం చేయదా ఏమా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. చెయ్యి బాలేదు కదా, నువ్వే చేయి పట్టుకుని సంతకం పెట్టించు సుబ్బు. అవునవును, చెయ్యి నొప్పిగా ఉంటుంది కదా. రా, సంతకం పెట్టు. అబ్బా, ఈ ఒక్క సంతకం మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది, తలరాతలు మారుస్తుంది. నేను సంతకం చేయగలను, నువ్వు చేయి వదులు.
మావయ్య నువ్వేంటి బయట ఉన్నావు? ఆ నాటకాలు చూసి తట్టుకోలేనురా. మళ్ళీ ఏదో అంటాను, ఎందుకులే గోలా అని బయట ఉన్నాను. అరే వాళ్ళని నమ్మి అమ్మ దగ్గర నువ్వు లేకపోతే ఎలా? పద మావయ్య. ఎందుకురా? పద మావయ్య రా. అమ్మా నిదానంగా పెట్టు. ఆ పేపర్స్ మీద నువ్వు నీ పేరు రాయట్లేదమ్మా, నా తలరాత రాస్తున్నావు. చేస్తానులే గాని అమ్మా రారా గణపతి. ఏంటమ్మా అది? ఇదేదో షూరిటీ కోసం సంతకం పెట్టాలి అంటున్నాడు. ఇందులో ఏముందో చదువు. అంటే ఏంటమ్మా, నువ్వు నన్ను నమ్మట్లేదా? నమ్మకం లేక కాదురా. చివర్లో మీ నాన్నగారు ఓ మాట చెప్పారు. నిజం తెలియకుండా నిందలు, చదవకుండా సంతకాలు జీవితంలో ఎప్పుడూ చెయ్యొద్దు అని. మీ నాన్నగారి మాటల్ని నేను గౌరవించాలి కదా. గణపతి, అది చదువు. అమ్మకి ఇవి షూరిటీ పేపర్స్ కాదని తెలిస్తే తట్టుకోలేదు. వీడు చేస్తున్న మోసానికి ఆ గుండె ఆగిపోతుంది. చదవమంటుంటే అలా చూస్తూ నిలబడ్డావేంట్రా? డేలుడు చదివా లేదా? ఏముందిరా అందులో? అవి షూరిటీ కాగితాలే కదా. షూరిటీ పేపర్సేనమ్మా. లేకపోతే వాడెందుకు సంతకం పెట్టించుకుంటాడు? అన్నయ్య కూడా చెప్పాడు కదమ్మా, ఇప్పటికైనా సంతకం పెట్టు. షూరిటీకి అమ్మేందుకు? అన్నయ్యగా నేను పెట్టినా సరిపోతుందిగా. నేను పెడతాను. విద్య, ముందు వీళ్ళకి టిఫిన్ పెట్టు, ఆ తర్వాత నేను సంతకం పెడతాను. వెళ్ళు, వడ్డించు. గణపతి, వాళ్ళు తినడానికి రాలేదులే. నువ్వు అందులో ఏముందో అదే చదువు. అత్తయ్య, లేనిది ఆయన ఎందుకు చదువుతారు? అవును కదమ్మా, ఇందులో ఉన్నది అదే. తమ్ముడి మీద ప్రేమతోనో, నేనేమైపోతానో అన్న భయంతోనో నువ్వు అందులో ఏముందో అది చదవకపోయినా
నేను చెప్పనా? నాన్న పోయినప్పుడే పోవాల్సిన అప్పుల్ని నేను తీరుస్తానని నీ నెత్తికి చుట్టుకుంది చాలక మా నెత్తికి చుట్టావు. అందుకే అప్పులు తీర్చడానికి, ఇంటిని జప్తు చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను అని ఉంది. అంతేనా? కదరా సుబ్బు? యారా ఇంత నీసానికి తెగసాడతావా? మీ నాన్న సావు కారణమై ఇంకా మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్న వీరేశంతో కలిసి అంటే పనిచేయడానికి సిగ్గుకాలేదు? అసలు మనిషివేనా? మావయ్య, మాటలు జాగ్రత్తగా రానివ్వు. రే, మావయ్యతో మాట్లాడుతున్నావు, అది గుర్తుంచుకో. అత్తయ్యకి అబద్ధం చెప్పి సంతకం పెట్టించుకోవాలని చూడటం తప్పుగా అనిపించట్లేదు మీకు? తప్పప్పులు తినడానికి మనిషి కదమ్మా. ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు కోసం కన్న తల్లిని కూడా మోసం చేయాలని చూశాడంటే ఈ నేమనాలి. నా ఇల్లు, నా ఆస్తి, నా ఇష్టం. నేను మా అమ్మకి అబద్ధం చెప్తే నీకెందుకు? తాగి రోడ్ల మీద దొరలాడే నువ్వేంట్రా నాకు నీతులు చెప్పేది? రేయ్, మావయ్య నన్ను ఎంత పెద్దవాడు ఎవరా నువ్వు? ఇంకొకసారి మావయ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా భర్తని కొడతావా? నువ్వెంత, నీ బతుకెంత? పూటకి గది లేదు కాని రోషం ఒకటా నిధి? నా భర్తని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఉన్నా లేకున్నా మేము ఒకరి సొమ్ము ఆశించకుండానే బ్రతుకుతున్నాం. మీలాగా దొంగ సంతకాలు పెట్టించుకుని బ్రతకాలనుకోవడం లేదు. వదినా, రేయ్, ఏంట్రా నోరు లేస్తోంది? నన్నే మోసం చేయాలని చూశాక నీలాంటి బిడ్డ ఉంటే ఏంటి, లేకపోతే ఏంట్రా? పోరా బయటికి. నేను బయటికి పోవడం కాదు, మమ్మల్ని అప్పుల పాలు చేసి చచ్చాడే ఆయన. ఆయనతో పాటు నువ్వు కూడా పోయింటే మాకు ఈ దరిద్రం ఉండేది కాదు. ఏం కూర్చోరా నువ్వు? ఆ? ఏం మాట్లాడుతున్నారా? అమ్మని అంత మాట అంటావా నిన్ను? చంపేస్తారా? నీ ప్రాణాలు తీయకుండా వదలను. వదులు. అల్లు, వదులు. వదులు. వదలరా, వదులు, గణపతి వదులు, సస్తారా, వదులు. చావుని మామయ్య, వీడు బతకడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అమ్మని పట్టుకుని అంత మాట అంటాడా? నేను చంపకుండా వదలను. గణపతి, వెళ్ళిపోదాం పద. ఇక్కడే ఉంటే నిజంగానే చంపేసేలా ఉన్నారు. పద సుబ్బు, వదిన రా.
సంతకం పెట్టవు కదూ? ఎలా పెట్టవో నేను చూస్తాను. మీ అందరంతూ తెలుస్తాను. చంపేస్తాను. ఆగండి. హీ, సుబ్బు సుబ్బు రా సుబ్బు.